భారతదేశంలో ఓటీటీ ప్లాట్ఫారాల్లో ఒక వెలిగి ఈ మధ్యన డౌన్ అవుతున్నటువంటి నెట్ఫ్లిక్స్ వైఫల్యం మీదన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలకమైన పాయింట్స్ చెప్పుకొచ్చారు. భారతీయ కథలు క్రియేటివిటీ మీద నెట్ఫ్లిక్స్ సీఈఓకి ఏమాత్రం అవగాహన లేదు. ఎప్పుడు ఒకే తరహా చెత్త కంటెంట్ అందిస్తుంటారు. ఎందుకంటే భారతీయ కథలు ఇక్కడ ప్రేక్షకుల అభిరుచి గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. నెట్ఫ్లిక్స్ భారతీయ కార్యాలయం బృందం ఏం చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తుంటారు. మన టీవీలో వచ్చే చెత్త కంటెంట్నే వాళ్ళు ఓటీటీ వేదికగా అందిస్తున్నారు. ఆ కంటెంట్ చూపిస్తున్నందుకు మన నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. సబ్స్క్రిప్షన్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ మంచి కంటెంట్ అందించాలని దాని మీద లేదు అంటూ మండిపడ్డారు. ఈ ప్లాట్ఫామ్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన స్క్విడ్ గేమ్, అట్లాగే అడాల్సెన్స్, బ్లాక్ వారెంట్ వంటి కార్యక్రమాలు నెట్ఫ్లిక్స్ ఒరిజినల్స్ కాదని, అవి కేవలం కొనుగోలు చేసిన కంటెంట్ మాత్రమేనని గుర్తు చేశారు. కోహ్రా, ట్రయల్ బై ఫైర్ వంటి భారతీయ సిరీస్ని ఆ సంస్థ సరిగా ప్రోత్సహించట్లేదు అంటూ ఆరోపించుకొచ్చారు. భారత్లో ఓటీటీ ఆదరణ మీద మొదలైన రోజుల్లో కంటెంట్ చాలా కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. నెట్ఫ్లిక్స్లో కంటెంట్ చూడడానికి బదులు కొరియన్ డ్రామాలు వీక్షించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనము. నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్ ఏదో ఇంతకుముందు కూడా ఈయన నెట్ఫ్లిక్స్ మీద చాలాసార్లు కామెంట్లు చేస్తూ వచ్చారు.